ఇక బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది. ఇవాళ ఈడీ ఎదుటకు ప్రకాష్ రాజ్ రానున్నారని తెలుస్తోంది. యాప్స్ ప్రమోషన్ చేసిన కేసులో నేడు విచారణకు రావాలని 10 రోజుల క్రితమే నోటీసులు ఇష్యూ చేశారు. తెలంగాణ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేస్తోంది. జంగిల్ రమ్మీ యాడ్లో నటించి ప్రమోట్ చేశారు ప్రకాష్ రాజ్. అటు 36 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది. ఇవాళ ఈడీ ఎదుటకు ప్రకాష్ రాజ్ రానున్నారని తెలుస్తోంది. యాప్స్ ప్రమోట్ చేసినటువంటి కేసులో నేడు విచారణకు రావాలని 10 రోజుల క్రితమే నోటీసులు ఇష్యూ చేశారు. తెలంగాణ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేస్తోంది. జంగిల్ రమ్మీ యాడ్లో నటించి ప్రమోట్ చేశారు ప్రకాష్ రాజ్. అటు 36 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో నుంచి ఇన్నారెడ్డి లైవ్లో ఉన్నారు మరింత అదనపు సమాచారం అందించడానికి. ఇన్నారెడ్డి, బెట్టింగ్ యాప్స్కి సంబంధించి చాలా సెన్సేషన్ అవుతోంది. అండ్ మోరోవర్ ఇవాళ ప్రకాష్ రాజ్ ఈడీ ఎదుట హాజరవుతారని తెలుస్తోంది. అండ్ ఆల్రెడీ 36 బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోట్ చేసిన సెలబ్రిటీలందరికీ కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. వీళ్ళు ఒక్కొక్కరుగా హాజరవుతున్నారంటున్నారు. రమణ, మనం గమనించవచ్చు, మొత్తంగా చూస్తే ఒక వైపున సెలబ్రిటీలు కావచ్చు, ఒక పైన ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు. సో వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశారన్న దాని మీద తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎప్పుడైతే తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారో ఆ బెట్టింగ్ యాప్ కు సంబంధించిన వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఎంట్రీ ఇచ్చి దీంట్లో మనీ లాండరింగ్ జరిగిందన్న విషయం మీద కొంత సమాచారాన్ని సేకరించింది. సో మనీ లాండరింగ్ అంటే వీళ్ళు ఎవరైతే ఈ యాప్లు మెయింటైన్ చేస్తారో వీళ్ళందరూ కూడా చైనా కంపెనీ కావచ్చు, తర్వాత మిగతా దేశాలకు సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి కంపెనీలు అని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. ఈ కంపెనీల దగ్గర నుంచి డబ్బులు తీసుకునే క్రమంలో కూడా మనీ లాండరింగ్ జరిగిందని చెప్పన్న పక్కా సమాచారం మేరకు ఎక్కడైతే తెలంగాణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో ఈ కేసు నమోదైన విషయం మీద పూర్తిగా తరువుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలో చాలా విషయాలు బయటకు వచ్చి తెలుస్తా ఉంటాయి. దీంట్లో 36 బెట్టింగ్ జాబ్స్ ను ప్రమోట్ చేశారు సెలబ్రిటీ అని చెప్పి దాని మీద చాలా మంది మీద కేసు నమోదని ఈ రోజు ప్రకాష్ రాజ్ కూడా హాజరవుతున్నాడు. సో ప్రకాష్ రాజ్ ఈ రోజు హాజరైన తర్వాత ఈయనకు ప్రమోట్ చేసిన దానికి ఎలా డబ్బులు వచ్చాయి, తర్వాత ఏ రకంగా తన డబ్బులు తీసుకున్నాడు, తర్వాత దీంట్లో ఈ ప్రమోట్ చేసే క్రమంలో ఎవరి ద్వారా ఈయన ఈ ప్రమోషన్ ను స్వీకరించారని దాని మీద కూడా తరువుగా ఆయన ఇన్వెస్టిగేషన్ అవకాశం కనిపిస్తాం. దీంట్లో జంగిల్ రమ్మీ అనే ఒక యాడ్ లో ఈయన ప్రమోట్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు ప్రకాష్ రాజును పిలిపించి విచారణ చేస్తారు. విచారణలో ప్రధానంగా డబ్బులు ఏ రకంగా వచ్చాయి, ఏ కంపెనీ నుంచి వచ్చాయి, మనీ లాండరింగ్ జరిగిందా లేదా, తర్వాత ఎవరి ద్వారా వచ్చింది, ఎంత మేరకు వచ్చింది, ఆ డబ్బులను ఏ రకంగా తీసుకున్నారన్న పలు అంశాల మీద విచారణ చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇవ్వడం అనేది చాలా సంతోషం విషయం చెప్పుకోవచ్చు. ప్రధానంగా వీళ్ళకి వచ్చిన డబ్బులన్నీ కూడా మనీ లాండరింగ్ ద్వారా డబ్బులు సేకరించారు, ఆ డబ్బు అలానే వాళ్ళకి డబ్బులు అందుకున్నారని చెప్పిన సమాచారం మేరకే ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేస్తా ఉంది. ఈ జంగిల్ రమ్మీ పేరుతో ఏమైతే ప్రమోషన్ చేసాడో ప్రకాష్ రాజ్ని విచారిస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇదే కాకుండా 36 యాప్స్ సంబంధించిన బెట్టింగ్ సంబంధించిన వ్యవహారంలో కూడా ఈ సెలబ్రిటీలు అందరూ కూడా ఇన్వాల్వ్ అయినారు కాబట్టి ఎలా వీళ్ళకి ఆఫర్ వచ్చింది, ఏ రకంగా డబ్బులు తీసుకున్నారు, ఎంతమంది ఇన్వాల్వ్ అయినారు, తర్వాత ఆ డబ్బుల్ని ఏ బ్యాంక్ ద్వారా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, ఇదంతా మనీ లాండరింగ్ వ్యవహారం అని చెప్పిన సమాచారం మేరకే ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణ చేస్తా ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ నారెడ్డి.